వీక్షకులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిన ఆ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును మాత్రం 100% దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఒకవైపు విదేశాల నుంచి, మరొక వైపు సింగరేణి కోల్ మైన్స్ నుంచి, మరొక వైపు జార్ఖండ్ నుంచి, ఈ విధంగా ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లు 3 లక్షల టన్నుల బొగ్గుని దిగుమతి చేసుకుంటా ఉన్నాయి. సరే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ప్రస్తుతానికి బొగ్గు నిల్వలు ఉన్నా కూడా వెలికి తీయడం సాధ్యం కాలేదు. తెలంగాణలో సింగరేణి చరిత్ర మనందరికీ తెలిసిందే. బ్రిటిష్ కాలం నుంచి అక్కడ బొగ్గు వెలికితీత జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఏలూరు జిల్లా రేచర్లలో 30 లక్షల కోట్ల రూపాయల విలువైన బొగ్గు నిల్వలన్నీ కనుగొన్నారు. ఆల్రెడీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం టెండర్స్ పిలిచింది. ప్రముఖ సంస్థ, బహుళజాతి సంస్థ, భారతదేశానికి చెందిన రిలయన్స్, మరో సంస్థ అదాని, మరికొన్ని సంస్థలు కూడా దీంట్లో టెండర్స్లో పాల్గొన్నాయి. ఇక రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ టెండర్స్లో L1గా ఎవరు వస్తారో వారికి మైనింగ్ అప్పచెప్తారు. మైనింగ్ అనేది మొత్తం అసలుగా కాకుండా జోన్ల వారీగా చేస్తారు కాబట్టి అన్ని కంపెనీలు కూడా పాల్గొనవచ్చు వారికి కనుక దక్కితే. రాబోయే 5-6 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ బొగ్గు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి బొగ్గు ఎగుమతి చేసే స్థాయికి ఎదగబోతా ఉంది. ముఖ్యంగా రిలయన్స్ ఉత్పత్తి చేసే బొగ్గు నుంచి నేరుగా థర్మల్ విద్యుత్ కేంద్రాలకి తరలించడంతో పాటుగా బొగ్గు నుంచి పెద్ద ఎత్తున గ్యాస్ ఉత్పత్తి చేసే టెక్నాలజీ ఇప్పటికే రిలయన్స్ ప్రయోగాత్మకంగా సక్సెస్ఫుల్గా వాణిజ్య స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించింది. రాబోయే రోజుల్లో బొగ్గును వెలుగు తీయడమే కాకుండా ఆ బొగ్గు నుంచి పెద్ద ఎత్తున గ్యాస్ ఉత్పత్తి చేసి వినియోగదారులకి సరఫరా చేయబోతా ఉన్నాం. 30 లక్షల కోట్ల రూపాయల విలువైన బొగ్గు గని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. సింగరేణి ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఎలాగైతే పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతూ ఉందో, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కూడా రేచర్ల గనులు బంగారు బాతులా మారిపోతా ఉన్నాయి. దీనికి సంబంధించి టెండర్స్ ఫైనల్ అయిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుస్తాం.